Hi, na పేరు డాక్టర్ విజయ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. చాలా మందికి ఒకసారి ఐవీఎఫ్ చేయించుకున్నప్పుడు ఫెయిల్ అయిన కేసెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మన సక్సెస్ రేట్ కూడా ఎలాగో 65 to 70% ఉంటుంది ఐవీఎఫ్లో. సో ఇలా ఫెయిల్ అయిన కపుల్స్ నెక్స్ట్ ఐవీఎఫ్ ట్రై చేసే ముందు అసలు ట్రై చేయాలా లేదా, ఇంకోసారి కూడా నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా అనే డౌట్స్తో ఉంటారనమాట. సో ఫస్ట్ థింగ్ మనం ఏంటి అంటే ఎందుకు ఫెయిల్ అయింది అనే రీజన్ ఫస్ట్ తెలుసుకొని దాని తర్వాత మనం సెకండ్ సైకిల్కి వెళ్తే బెటర్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మీరు చూసుకోవాల్సింది ఎంబ్రియో క్వాలిటీ. అండ్ మీరు ఏ డే ఆఫ్ ఎంబ్రియో మీకు ట్రాన్స్ఫర్ అయింది, Day 3 ఎంబ్రియో, Day 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది కూడా చెక్ చేసుకోవాలి. Day 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి కొద్దిగా సక్సెస్ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఈ Day 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో మీ ఎంబ్రియో ఏ స్టేజ్లో ఉంది అంటే క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియో ఎలాగుంది, ఏ గ్రేడా బి గ్రేడ్, ఏ ఆర్ బి గ్రేడ్ గుడ్ క్వాలిటీ, సి గ్రేడ్ వచ్చేసి యావరేజ్, డి గ్రేడ్ వచ్చేసి పూర్ క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియో అనమాట. సో మన ఎంబ్రియో ఏ క్వాలిటీలో ఉందనేది చెక్ చేసుకోవాలన్నమాట. బ్యాడ్ క్వాలిటీ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎట్లాగో నెగిటివ్ ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట. సో అదొకటి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ. మీ ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ ఏదన్నా మరీ లోగా ఉందా, స్పర్మ్ మరీ డ్యామేజ్, DFI DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండక్షన్ చాలా ఎక్కువగా ఉన్నా కూడా ఎంబ్రియో ఫామ్ అయినది కొద్దిగా ప్రాబ్లమాటిక్ ఎంబ్రియో ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అసలు లేకపోతే ఎంబ్రియో కూడా ఫామ్ అవ్వకపోవచ్చు. సేమ్ టైం ఎగ్ క్వాలిటీ కూడా ఎలా ఉందనేది చెక్ చేసుకోవాలి. మనం స్టిమ్యులేషన్ ఇచ్చినప్పుడు ఫాలికల్స్ అన్ని గ్రో అవుతాయి అందరికి, కొంతమందికి. కానీ ఆ గ్రో అయిన ఫాలికల్స్లో ఒక్కోసారి ఎగ్ ఉండకపోవచ్చు. దానికి రీజన్ ఏంటి, ఎందువల్ల ఇలా జరిగింది అనే కారణం కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసి ఎండోమెట్రియం. మన గర్భసంచి లోపల ఉండే లేయరు మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి సెట్ అయ్యేటట్టు మంచిగా ట్రిపుల్ లైన్ ఉండి, మంచిగా థిక్నెస్ more than 8 mm ఉండి, అంతా నార్మల్ బ్లడ్ ఫ్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. లేదంటే గర్భసంచిలో ఏదైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, ఎడినోమయోసిస్ ఉందా. అంటే ఎడినోమయోసిస్ అంటే నార్మల్గా ఎవ్రీ మంత్ మనకు బ్లీడింగ్ బయటకు వచ్చింది కదా, కొంతమందికి ఏంటంటే గర్భసంచి గోడల్లోకి వెళ్ళిపోయి ఒక థిక్ సబ్స్టెన్స్ లాగా ఫైబ్రాయిడ్ సార్ట్ ఆఫ్ ఎడినోమయోసిస్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఎడినోమయోసిస్ అంటాం దాన్ని. సో దానివల్ల కూడా గర్భసంచికి ప్రాపర్ బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల కూడా ఇంప్లాంటేషన్ ఇష్యూస్ రావచ్చు. సో గర్భసంచిలో ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్, యాప్లా సిండ్రోమ్ పాజిటివా, ఇంకా వేరే ఏదైనా డిజీజెస్ ఉన్న ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అట్లా ఉన్నాయా, దానికి ఏంటి ట్రీట్మెంట్ అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ నిలవకపోవచ్చు. అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనం ముందే ట్రీట్ చేసుకొని ముందుకెళ్తే బెటర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి ప్రోటోకాల్స్. మీకు 10 days ఆఫ్ స్టిమ్యులేషన్ ఇచ్చి మీ ఎగ్స్ ని రిట్రీవ్ చేయడానికి కొన్ని మెడికేషన్స్ ఇస్తాం. ఆ మెడికేషన్స్ ఒక్కొక్కసారి యూరినరీ మెడికేషన్స్ ఉంటాయి, రికాంబినెంట్ మెడికేషన్స్ ఇట్లా ఉంటాయి. సో అండ్ బ్యాచెస్గా కొన్నిసార్లు డ్రగ్స్లో కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ప్రాపర్గా డ్రగ్స్ మనం టైంకి తీసుకున్నామా లేదా, లేదంటే డోసేజ్ మనకు సరిపోయిందా లేదా, అసలు మనం ఏం డ్రగ్స్ వాడాము, రికాంబినెంటా లేదంటే యూరినరీ డ్రగ్స్ వాడామా, అదొకటి చెక్ చేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి ఎంబ్రియాలజీ ల్యాబ్. ఎంబ్రియాలజీ ల్యాబ్ కూడా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఎందుకంటే ఎంబ్రియోస్ అనేది ఫామ్ అయ్యేది ల్యాబ్లోనే కాబట్టి, సో ఎంబ్రియాలజీ ల్యాబ్ పక్కా హైజీనిక్గా ఉండాలి, ఎక్కడ ఏం మిస్హ్యాప్స్ ఉండకూడదు, నీట్నెస్ మెయింటైన్ చేయాలి, బయట నుంచి వచ్చే స్మోక్ కానీ అట్లా ఏదన్నా పర్ఫ్యూమ్స్ వాడకుండా ఉండాలి, స్మెల్స్ ఏమీ రాకుండా ఉండాలి ఎంబ్రియాలజీ ల్యాబ్లో. సో ఇవన్నీ ప్రాపర్గా ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా ఆ ల్యాబ్లో ఎంబ్రియాలజిస్ట్ అనేది కూడా చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ స్టెప్ వైజ్ మనం ఒక్కసారి స్క్రూటినీ చేసుకొని ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చిందా మనకి ఫస్ట్ టైం ఐవీఎఫ్ చేయించుకునేటప్పుడు అనేది చెక్ చేసుకొని, ఏదన్నా ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకోవటం, లేదు ఆ ప్రాబ్లం అసలు కంటిన్యూస్గా ఉంటే వేరే విధంగా ట్రై చేయటం అనేది మనం చూసుకోవాలన్నమాట. సో ఇట్లాగా మీకు ఎవరికైనా ఐవీఎఫ్ ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ మీరు సెకండ్ ఐవీఎఫ్ కోసం ప్లాన్ చేసేటప్పుడు మీ డౌట్స్ అన్ని ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా ఉన్నా కూడా మా దగ్గరికి రావచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.